ఇక ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇంటేక్ వద్ద బాహుబలి పంపుల ద్వారా కృష్ణా జలాల ఎత్తిపోత ప్రారంభం కానుంది. దక్షిణ తెలంగాణకు ఇది పండుగ రోజు అని, దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ అన్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని ప్రతి పల్లెలో ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలను కళశాలతో తీసుకొచ్చి గ్రామ దేవతలను అభిషేకించి మొక్కులు తీర్చుకోవాలన్నారు. తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించనుంది. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇంటెక్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసే బాహుబలి పంపులను బటన్ నొక్కి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఏలు, తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకం, అందుకు సంబంధించి భూసేకరణ సహా అనుబంధ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కృష్ణానదికి అనుసంధానించి నార్లాపూర్లోని శ్రీశైలం 4 ఫ్లో వద్ద నిర్మించిన ఇంటెక్ వద్దకు చేరుకొని అక్కడ పంపులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. వెటరన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ కు చేరుకోనున్నాయి. మోటార్లు ఆన్ చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని రిజర్వాయర్ కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవం సహా బహిరంగ సభ నిర్వహణ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పల్లెల నుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలనే సమావేశం ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఏర్పాటు చూసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకొని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్దాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని అన్నారు. అందుకోసం సెప్టెంబర్ 17న ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని పల్లె పల్లెన ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవానికి పల్లె పల్లె నుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలశాలు తెచ్చుకొని వాటితో తీసుకెళ్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పారు. తలాపున కృష్ణమ్మ పారుతున్న నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్ష కారణంగా సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, బాధలు, అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్ అన్నారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను మొదలుపెట్టినట్టే పెట్టాలే, వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగ్ లో పెట్టాలే అన్నదే నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి అని అన్నారు. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటు చూసినా వలసలే తాండవించేవని గుర్తు చేసుకున్నారు. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్ కు పేరుగాంచిన దుస్థితి నాడు ఉండేదన్నారు. పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూ కట్టే దుస్థితి ఉండేదని సీఎం వివరించారు. అలాగే నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ నీరు లేక కరువు తాండవమాడేదన్నారు. సాగునీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులదని చెప్పారు. ఉద్యమ కాలంలో కవులు పాటలు రాసి పాడిన సందర్భాలు మరుద్దామన్నా మరుపు రావన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవని, ఇక్కడి నేలలు కుంకుమలాగా ఉంటాయని సీఎం చెప్పారు. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలని, పసడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలైందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాక స్వయం పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అటు ఉమ్మడి పాలకులు పెండింగ్ లో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాలమూరు జిల్లా పచ్చబరడం ప్రారంభమైందన్నారు. వలసలు ఆగిపోయి బయట రాష్ట్రాల నుంచి పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటు చేసుకున్నదని వివరించారు. చిన్న చిన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటేనే ఇంత గొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చని సీఎం అన్నారు. అదే దార్శనికతతో దృఢ సంకల్పంతో ఎత్తిపోతలను ప్రారంభిస్తే స్వయాన పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు సీఎం. ఇటువంటి నేతలు ఉండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించిందని, రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా ఉండాలి తప్ప ఇట్లా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా, తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా ఉండకూడదన్నారు సీఎం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఒకవైపు నిర్మాణ పనులను, మరోవైపు న్యాయం సాధించేందుకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగించిందని చెప్పారు. అడ్డంకులను దాటే ఎత్తుగడలను, వ్యూహాలను అమలుపరుస్తూ కొనసాగించిన కృషి ఫలించిందని, ఆఖరికి ధర్మమే గెలిచిందని చెప్పారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. ఇది ఎంతో శుభ సందర్భం. ఇది తెలంగాణకు పండుగ రోజని చెప్పారు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు, సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కన్నా మనకు మరో గొప్ప వేడుక ఉంటదని తాను అనుకోనని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ప్రభుత్వ కృషికి దైవకృపకు తోడు కావడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఓ కొలిక్కి వచ్చాయని సీఎం కేసీఆర్ చెప్పారు. నాటి ఉద్యమ కాలంలో కృష్ణానదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణ్యాలు వేసి నీటి కోసం మొక్కుదునని గుర్తు చేసుకున్నారు. ఇట్లా అందరం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయమని చెప్పారు. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుదామని, తనతో సహా అందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి ఉన్నదని చెప్పారు. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు సభకు వస్తున్నప్పుడు కలశాలు తెచ్చుకోవాలని, తెచ్చుకున్న కలశాల ద్వారా కృష్ణా జలాలను తీసుకుపోయి స్వామి పాదాలను అభిషేకం చెయ్యాలని అన్నారు. దేవుని గుడిలో కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి అర్చన చెయ్యాలని చెప్పారు. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలని, ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లకు స్పష్టం చేశారు.
ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీళ్లను తరలించే కాల్వల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవాలని చెప్పారు. అందుకోసం అవసరమైన భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్ధతులనే అనుసరించాలన్నారు. అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణ పనులకు సంబంధించి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే డ్రై రన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని ఈ ప్రాజెక్టు వెటరన్ కు సిద్ధంగా ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతలకు వినియోగించే బాహుబలి పంపుల వివరాలను తెలియజేశారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని చెప్పారు. 240 టన్నుల బరువుండే దాదాపు 50 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్లు ఇంజనీర్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంజనీర్ల సూచన మేరకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెటరన్ ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే విధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని చెప్పారు. ఇన్నాళ్లు కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వరద వచ్చేదని, ఇప్పుడు రాష్ట్రంలో చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం పరిధిలోని నదీ పరివాహక ప్రాంతంలోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్న సందర్భాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. నీటిని ఎత్తిపోసేందుకు, పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్ వ్యవస్థల నిర్మాణంపై జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు తదితర విద్యుత్ శాఖ అధికారులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే తాగునీరు తరలింపు కోసం చేపట్టవలసిన చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.